ఏమండి ఈ రోజుల్లో స్నేహబంధం గొప్పదా రక్త సంబంధం గొప్పదా అనుకుంటే ఎక్కువ శాతము స్నేహబంధం వైపే చూస్తున్నారు. మనకేదైనా కష్టం వచ్చిందంటే స్నేహితులు ముందు వస్తారు, రక్త సంబంధికులు కూడా వస్తారు, రారని కాదు. కాకపోతే స్నేహితుడు అర్థం చేసుకుంటాడు, వాడు కష్టపడుతున్నాడు రా, వాడు ఇది చేసుకుని అది మనం కూడా హెల్ప్ చేద్దామా అని. ఒకటి దేవుడు ఇచ్చిన వరము, ఒకటి మనం ఎంచుకున్న వరము, రెండు గొప్పవే. కాబట్టి మన చేతుల్లోనే అది ఏది నిలబెట్టుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంది, మన థింకింగ్లోనే ఉంది, మన ఆలోచనలోనే ఉంది. స్నేహితుడు గొప్ప గొప్ప బంధము, రక్త సంబంధికులు గొప్ప బంధము, రెండు కావాల్సినవి. ఏది మనము వద్దనుకోలేము, కాబట్టి రెండు కావాలి మనకి. అలాగే మనం కూడా రెండింటిని కాపాడుకోవాలి. వాళ్ళకు వస్తే కష్టము మనం కూడా వెళ్ళాలి.